చర్చల్లో భాగంగా ఒక ప్రత్యేకమైన బిల్లు పెట్టారు రవాణా శాఖకు సంబంధించి. కొత్త బైక్ కొంటే మీకు 2000 సెస్ పడుతుంది. కొత్త బైక్ ఎవరన్నా కొనుగోలు చేస్తే ఇక్కడి నుంచి 2000 ఎక్స్ట్రా కట్టాలి సెస్. కారు కొంటే కారుకి 5000 కట్టాలి. భారీ వాహనం అయితే 10,000 కట్టాలి. ఇంత వసూలు చేస్తున్నారు కదా, మరి రోడ్ సేఫ్టీ ఉందా ఇవాళ? ఏ రోడ్డు కన్నా ఒక్క రోడ్డున చక్కగా ఉన్నదా? ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ వీటికి మాత్రం మినహాయింపు ఉందట. సరుకు వాహనాలపైన ఇప్పటి వరకు వసూలు చేస్తున్న త్రైమాసిక పన్నును రద్దు చేసిరట, ఈ క్వార్టర్లీ పన్నుని. ఇకపైన జీవితకాల పన్నుగా 7.5% వసూలు చేస్తారట, లైఫ్ ట్యాక్స్గా. లైసెన్స్ విధానాన్ని కఠినతరం చేస్తున్నారట. డ్రైవింగ్ నైపుణ్యాలు గుర్తించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏర్పాటు కసరత్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించి మరణాలు తగ్గించడమే లక్ష్యంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు అంటే నెలకోసారి నిర్వహిస్తున్నారట. సో ఇట్లా నిన్న తీసుకున్న నిర్ణయం ఇది. మరి రోడ్ల సంగతి ఏంది? రోడ్లు చక్కగా లేవు కదా, ఇష్టం వచ్చినట్టుగా చలాన్లు వేస్తున్నారు. అసలు దానికి ఎంత ఘోరమైన చలాన్లు అంటే, షాపింగ్ మాల్స్ దగ్గర ఒక పోరాన్ని ఎవరినో పెడుతున్నారు. అంటే అక్కడ ఉన్న వానికే ఫోన్ ఇస్తున్నారు వీళ్ళు. ఫోన్ ఇచ్చి ఫోటోలు తీసి మాకు పంపురా అంటున్నారు. వాడు బండి పెట్టేదాల్సిన ఫోటో పోయి వానికి అవతల ఉన్న ట్రాఫిక్ పోలీస్కి వెళ్ళిపోతుంది, చలాన పడుతున్నది. ఎంత ఘోరం అంటే ఇక ఆ చలాన్లు వసూలు చేయడానికి ఇక రోడ్ల మీద నిలబడుతున్నారు. బండి ఆపాలే, 5 చలాన్లు ఉంటే 2 కట్టు, 6 ఉంటే 3 కట్టు, 10 ఉన్నాయి అనుకో ఒక 5 కట్టిపోయి నుంచి. ఇంత ఘోరంగా తయారైంది. దోపిడీనే ఇది.